నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు పాలెంలో గ్రావెల్ మాఫియా మీడియాపై దాడికి తెగపడ్డ సంఘటన చోటు చేసుకుంది. నెల్లూరు పాలెం నుండి అక్రమంగా సుమారు 30 ట్రాక్టర్లతో మట్టి తరలిస్తున్న మాఫియాను స్థానికులు అడ్డుకుని మీడియాకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న మీడియా సంఘటనా స్థలానికి చేరుకుని వీడియో చిత్రీకరణ చేస్తుండగా ఒక్కసారిగా గ్రావెల్ మాఫియా మీడియాపై వాగ్వాదానికి దిగింది. ఎంత సర్ది చెప్పినా వినిపించుకోకుండా రాజ్ న్యూస్ రిపోర్టర్ రామాపురం సురేష్ బాబు చిత్రీకరిస్తున్న సెల్ ఫోన్ ను లాక్కుని అసభ్య పదజాలాలతో దూషిస్తూ మాదాల హరినాయుడు, మాదాల హరీష్ నాయుడు అనే ఇద్దరు గ్రావెల్ మాఫియా ప్రతినిధులు రాజ్ న్యూస్ రిపోర్టర్ సురేష్ బాబు పైకి దాడికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు పాలెంలో గ్రావెల్ మాఫియా మీడియాపై దాడికి తెగపడ్డ సంఘటన చోటు చేసుకుంది. నెల్లూరు పాలెం నుండి అక్రమంగా సుమారు 30 ట్రాక్టర్లతో మట్టి తరలిస్తున్న మాఫియాను స్థానికులు అడ్డుకొని మీడియాకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న మీడియా సంఘటనా స్థలానికి చేరుకొని వీడియో చిత్రీకరణ చేస్తుండగా ఒక్కసారిగా గ్రావెల్ మాఫియా మీడియాపై వాగ్వాదానికి దిగింది. ఎంత సర్ది చెప్పినా వినిపించుకోకుండా రాజ్ న్యూస్ రిపోర్టర్ రామాపురం సురేష్ బాబు చిత్రీకరిస్తున్న సెల్ ఫోన్ ను లాక్కొని అసభ్య పదజాలాలతో దూషిస్తూ మాదాల హరినాయుడు, మాదాల హరీష్ నాయుడు అనే ఇద్దరు గ్రావెల్ మాఫియా ప్రతినిధులు రాజ్ న్యూస్ రిపోర్టర్ సురేష్ బాబుపై దాడికి పాల్పడ్డారు. సురేష్ బాబు తన సెల్ ఫోన్ ను బ్రతిమలాడి వారి వద్ద నుండి ఇప్పించుకొని మిగతా మీడియా మిత్రులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి పలువురు మీడియా సోదరులు చేరుకొని జరిగిన ఘటనపై ఆరా తీసి వెంటనే పోలీస్ స్టేషన్ కు చేరుకొని దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏం చేస్తారా డబ్బులు ఇస్తే వచ్చిన కొట్టదా కనుక మైనింగ్ బిల్లు ఉంది మా కాడ చెరువు మట్టి మళ్ళీ బిల్లు కడతాను. ఏం చేస్తారు? గ్రామ ఊరికి సంబంధించి 20 రూపాయలు డబ్బులు కడుతున్నాము. గంట ముందే తీసుకో మీకు పూకులో యూట్యూబ్లు పెట్టుకుని కూడా వచ్చి మాకేం బెదిరి మైనింగ్ బిల్లు కడుతున్నాడా? నేనేం కాదంటలేదు కదన్నా. నిన్ను ఎవరు పిలిచిండు అన్నా? కొంచెం నేను డీసెంట్ గా మాట్లాడుతున్నా, చాలా పద్ధతిగా నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఫోన్ తగలకూడదు, ఫోన్ లాక్కోకూడదు. నా తప్పు కదా? తప్పు కాదు. నేను ఎంత డీసెంట్ గా మాట్లాడుతున్నా. నెల్లూరు పాలెం వద్ద మట్టి తోలుతున్నారని చెప్పి అక్కడ గ్రామస్తులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడికి వెళ్ళాము. అప్పటికే బండ్లు ట్రాక్టర్స్ అన్నీ ఆపున్నారు. ఆపుంటే పోయి వీడియోస్ అవి తీసుకుంటా ఉన్నాను. అంతలో ఈ మాదాల హరినాయుడు అతను స్కూటీ మీద వచ్చాడు. బండి మీద వచ్చి ఎవర్రా మీరు, ఎందుకు వీడియో తీస్తున్నావు, ఏంది అని అడిగాడు. ఎక్కడెక్కడ నా కొడుకులంతా వచ్చి చేస్తున్నారు, మేము ఎవరికెవరికి ఎత్తుకుంటాం, వాళ్ళు తెలియదు చేయింది, మీరంటే ఏం చేస్తారు అని చెప్పి నా చేతిలో ఉన్న ఫోను లాక్కున్నాడు. దాని మీద కొట్టడం జోబీ లాక్కోవడంలో జోబీ కూడా చినిగిపోయింది. తల మీద అంతా కొట్టాడు. అదే వీడియోస్ కూడా ఉన్నాయి. అతనిపై ఇంకొక అతను హరీష్ నాయుడు. నేను చెప్తా అంటా ఉంటే వాదిస్తా, అతను ఏం చేస్తారు, మీరేం చేయగలరు, మేము పోలీసులు కానీ రెవెన్యూ కానీ అందరికి డబ్బులు ఇస్తాను, వాళ్ళు ఏం చేయలేరు, మీరేం చేస్తారు అని అతను నా మీద దాడి చేశాడు. నేను అప్పటికే తప్పించుకునే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నాడు. ఇంకొక అతను అయితే హరీష్ నాయుడు, అతను నువ్వు ఇప్పుడైతే రేపు మీరు అవపడితే చంపేస్తామని చెప్పి, సింగిల్గా అవపడతారని చంపేస్తామని చెప్పి బెదిరించాడు. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన చూడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు,
పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.